హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు అమ్మాయి కళ్యాణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ హ్యాపీగా ఉన్నాను. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? టుడే ఈజ్ మై బర్త్డే. సో ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చిన ఫస్ట్ బర్త్డే అనమాట. ఐఎమ్ సో ఎక్సైటింగ్ అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫీల్ అవుతున్నాను. అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ వచ్చిన ఫస్ట్ బర్త్డే అనమాట. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేనైతే ఏం వద్దు, సింపుల్గా చేసుకుందాం అనుకున్నాం. బట్ ఎందుకంటే ప్లానింగ్ టుమారో ఉండే, అంటే సండే సింహాచలం వెళ్దాము, టెంపుల్కి వెళ్దాము అన్నీ అనుకున్నాము. బట్ ముందు రోజు వెళ్ళాలి అంటే అవ్వదు, ఎందుకంటే ఆయనకి హాలిడే లేదు. అండ్ పార్టీ అంతా ఏమీ లేదు, ఎందుకంటే బికాజ్ సాటర్డే. అదేంటో తెలియదు, మా హస్బెండ్ బర్త్డే కూడా సాటర్డే వచ్చింది, నా బర్త్డే కూడా సాటర్డే వచ్చింది అన్ఫార్చునేట్లీ. అండ్ ఫైనల్గా అయితే ఇంకా లెట్స్ గెట్ స్టార్ట్. అండ్ నైట్ 12 o'clockకి లేచి కేక్ కట్ చేయించారు మా హస్బెండ్. నేనైతే ఫుల్ ఆన్ టయర్డ్, ఎందుకంటే మాకు ఫ్రైడే ఇక్కడ సంత అవుతుంది కదా, అది చేసుకొని వచ్చేసరికి నేను ఫుల్ టైర్డ్ అయిపోయి పడుకున్నాను. బట్ తను అన్నీ ప్రిపేర్ చేసుకున్నారు, అది కూడా చూడండి. 12 o'clock అయితే ఈ విధంగా సెలబ్రేట్ చేసుకున్నాము, నేను, మా హస్బెండ్ అండ్ మా అమ్మమ్మ విత్ జాను. అండ్ నెక్స్ట్ డే వచ్చేసరికి ఈ విధంగా రెడీ అయిపోయాను అనమాట. అండ్ కావ్య హెల్ప్తో సో మా వారు మొత్తం నీట్గా డెకరేట్ చేసుకున్నారు, చాలా బాగా డెకరేట్ చేశారు. కావ్య అయితే చాలా హెల్ప్ చేసింది తనకి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏంటంటే అది చూడండి, మా జాను మార్నింగ్ నుంచి ఎందుకో తెలియదు అసలు నా దగ్గర రావట్లేదు. సో అందుకని చెప్పి కొన్ని స్టిల్స్ దాంతో దిగాలని చెప్పి ఆ విధంగా దిగాము. చాలా ఇష్టం తనకి ఫొటోస్ అంటే, భలే చూస్తుంది. దిగాము నేను మా జాను కలిసి. అండ్ మా వారు అయితే కేక్ అవన్నీ, డ్రింక్ అవన్నీ తీసుకురావడానికి బయటకు వెళ్ళారు. సో ఈ రోజంతా పాపం డ్యూటీ 2 hours ముందుగా వచ్చి ఇవన్నీ ప్రిపేర్ చేశారు. నేనైతే అస్సలు వద్దు, ఎందుకు అన్నా ఆయన ఏమంటే ఫస్ట్ బర్త్డే కదా నీకు బాగా గుర్తుండిపోవాలి అని చెప్పి సో ఇదంతా హడావిడి అంతా చేశారనమాట. సో ఫైనల్గా అయితే కేక్ అవన్నీ తెచ్చేసుకొని అన్నీ రెడీగా పెట్టుకొని సో కొంచెం పక్క వాళ్ళకి వీళ్ళకి చెప్పున్నాం అనమాట. సో వాళ్ళు వచ్చినాక కేక్ కట్ చేసుకొని తర్వాత చిన్నగా ఒక చిన్న సెలబ్రేషన్ అనమాట. సెలబ్రేషన్ అంటే ఏమీ లేదు, జస్ట్ అలా సాంగ్స్ వేసుకొని కొంచెం అది ఉంటుంది కదా, ఆ టచ్ అనేది ఉండాలి కదా అని చెప్పి ఇంకా అనుకున్నాము. బట్ చూడాలి ఏం జరుగుతుందో అని.
మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో ప్రెస్ ది బెల్ ఐకాన్. ಯಾಕಬಾರ್ದು ಏನು
వదిలే ఆ స్టెప్ వదిలే నేను వచ్చి చేసి వేరే